చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్. ఈ స్వామికి 7 వారాలు 108 ప్రదక్షిణలు చేస్తే అవివాహితులకు త్వరితగతిన వివాహం జరుగుతుందని ప్రతీతి. శనివారం ఆంజనేయ స్వామిని దర్శిస్తే శనిదోష పరిహారం జరుగుతుందని పురాణ ప్రతీతి. అదేవిధంగా ఆదివారం శ్రీ ఆంజనేయ స్వామిని సేవిస్తే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయని చెప్తారు. స్వయం వ్యక్తమైనటువంటి స్థలం కాబట్టి ఇక్కడ అత్యంత ఫలదాయకంగా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే స్వామివారి యొక్క పూజ చేసుకున్నట్లయితే. అంతేకాకుండా అనేక వేల మంది ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే 7 మంగళవారాలు కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే వివాహం కావలసినటువంటి కన్యలు కానివ్వండి, వరుళ్ళు కానివ్వండి, వెంటనే వాళ్ళకి వివాహం కుదిరిపోతుంది ఇక్కడ. ఎందుచేతనంటే జాతకరీత్యా కుజుడు సరైనటువంటి పరిస్థితిలో లేనప్పుడు అంగారక దోషం ఉన్నా సరే